పట్టభద్రుల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆశావాహుల హడావిడి మొదలైంది. ఈ ఎన్నికల్లో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి రంగంలోకి దిగనున్నారు. ప్రచారంలో భాగంగా ఈ రోజు కరీంనగర్ జిల్లాలోని గంగాధర నుండి వేములవాడ వరకు యువతతో బైక్ ర్యాలీ నిర్వహించారు. యువత మద్దతు తనకే ఉంది అంటున్న నరేందర్ రెడ్డితో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఈసారి మనం చూసుకున్నట్టయితే విద్యా సంస్థల చైర్మన్ ఆల్ ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. అయితే ఏ విధంగా ప్రచారం జరుగుతున్నది, అయితే ఏ విధంగా జనాలు ఆదరిస్తున్నారు, అయితే యువతపై ఎలాంటి దృష్టి పెడుతున్నారు, అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు రావడానికి దీంట్లో పోటీ చేయడానికి గల కారణాలు ఏంటని తెలుసుకుందాం. చెప్పండి సార్. నమస్తే అందరికీ. మరి ఆల్మోస్ట్ ఆల్ చూస్తూనే ఉన్నాం, గత 3 మాసాలుగా మరి ఆల్మోస్ట్ ఆల్ ఉమ్మడి 4 జిల్లాలు కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్లో విస్తృతంగా పర్యటించి ముందుగా ఎన్రోల్మెంట్ని మేము ఫోకస్ చేయడం జరిగింది. ఎన్రోల్మెంట్ సుమారుగా 1,50,000 ఓన్లీ మా టీం వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసి ఉన్నారు. అది స్వచ్ఛందంగా ఆల్మోస్ట్ ఆల్ మా మీద అభిమానం ఉండి చేసిన వాళ్ళు, అదేదో మనం నంబర్ పెంచుకోవడానికి చేసింది ఏం కాదు. ఆ తర్వాత ఎన్రోల్మెంట్ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఫోకస్ అంతా కూడా మరి గ్రాడ్యుయేట్స్కి మేము ఏం చేస్తాము, ఎమ్మెల్సీగా అయిన తర్వాత అసలు ఎమ్మెల్సీగా మరి తెలంగాణ రాష్ట్రంలో మేము ఏం చేయాలి, అది విద్యారంగం కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ముఖ్యంగా యువత గురించి ఉద్యోగ రూపకల్పనలో ఏ రకంగా మనం చేస్తామనేది మరి అన్ని మండల్స్లో కూడా మేము ఇంకా డీప్గా వెళ్తున్నాం. ఈరోజు ఇక్కడ గంగాధర నుంచి వేములవాడ వరకు మరి ఒక బైక్ ర్యాలీ యువకులందరూ, పట్టభద్రులందరూ పెద్ద సంఖ్యలో వాళ్ళు వచ్చి ఉన్నారు. ఇక్కడ నుంచి అన్ని గ్రామాలను కవర్ చేసుకుంటూ ఒక్కొక్క గ్రామంలో ఒక 5 minutes వాళ్ళకి పరిచయ కార్యక్రమాలు చేసుకొని వేములవాడలో ఒక భారీ సభ ఏర్పాటు చేసుకున్నాం. మరి ఏదేమైనా ఇంకా ఎన్నికలు మరి ఫిబ్రవరియా లేకపోతే ఏప్రిల్ మార్చిలో ఉండే అవకాశం తక్కువ ఉంది, ఎందుకంటే అందరికీ ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో మరి ఇంత ఎర్లీగా అనేది కూడా ఒక ప్రశ్న తలెత్తినప్పుడు చెప్తున్నాము. ఇది ఎర్లీయా డిలే అనేది కాదు, కానీ ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఒకటి ఉంది అనేది ఒక అవేర్నెస్, దాని గురించి ఎన్రోల్మెంట్ చేసుకోవాలనేది గతంలో ఎన్నడూ లేని విధంగా మేము దానికి మరి మంచి ప్రాచుర్యం తీసుకురావడం మూలాన ఇవాళ సుమారుగా 4 లక్షల ఎన్రోల్మెంట్ జరిగినాయి. అదే గతంలో చూసుకున్నట్లయితే 2 లక్షల ఎన్రోల్మెంట్ జరిగింది. ఇప్పుడు 4 లక్షల పైగా ఎన్రోల్మెంట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మోర్ దెన్ డబుల్ ఎన్రోల్మెంట్ జరిగింది. కాబట్టి ప్రతి పట్టభద్రుడు కూడా ఇవాళ స్వచ్ఛందంగా మరి పట్టభద్రుల ఎమ్మెల్సీలో నేను ఓటు వేయాలి, ఎవరికి వేయాలని ఒక ఆలోచనలు పడ్డాడు. అలాంటి సమయంలో మరి మేము ఏ రకంగా ఒక 30 సంవత్సరాల నుంచి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు తెలంగాణకి తలమానికంగా మరి కరీంనగర్ ముద్దుబిడ్డగా ఏ రకంగానైతే ముందు వెళ్ళిందో, రేపొద్దున ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత కూడా రాజకీయంలో కూడా ఒక నూతన ఒరవడితోటి మరి ముఖ్యంగా యువకులకి, పట్టభద్రులకు అందుబాటులో ఉంటూ వారికి సేవ చేయాలని, అలాగే మరి ఎన్నో శాసనాల రూపకల్పనలో మనం భాగస్వాములు కావాలి. చాలామంది అడుగుతుంటారు నన్ను, సార్ మీరు ఇంత ఎడ్యుకేటెడ్ ఎక్స్పీరియన్స్ కదా, మీరు కొన్ని ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇంకా కూడా మరి ఇవ్వచ్చు కదా అన్నప్పుడు నేను చెప్పాను, యాజ్ ఎన్ ఇండివిజువల్ ఒక కాలేజ్ అధినేతగా మరి నేను ఎక్కువ చొరవ తీసుకొని చెప్పలేను, అందుకే రాజకీయంలోకి వస్తున్నాను. ఖచ్చితంగా ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత మన వాయిస్ను వినిపిస్తూ మరి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎడ్యుకేషన్ ఏ విధంగా నడుస్తుంది, మరి మనం తెలంగాణలో ఏ రకంగా ముందుకు తీసుకొని వెళ్తుండాలి, అట్లాగే ఈవెన్ జాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏ రకంగా వెళ్తే మనం ఇంకా యువకులకి మరి ఉద్యోగ రూపకల్పన ఇవ్వచ్చు అన్నదానికి మరి చాలా సిస్టమేటిక్ ప్లానింగ్ తోటి మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ కంట్రీల్లో ఉన్న దాన్ని పూర్తిగా స్టడీ చేసి నేను రంగంలో దిగుతున్నాను. కాబట్టి మేధావులు, పట్టభద్రులు అందరూ కూడా ఆలోచించి మరి మొట్టమొదటిసారిగా ఇలాంటి ఒక విద్యావేత్త మరి రాజకీయ అరంగేట్రం చేస్తూ నేను మరి సేవ చేస్తా అన్న ఆలోచనగా వస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా మరి ఆదరించి మీరందరూ మొదటి ప్రాధాన్యత ఓటు ఈ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో ఒక గుర్తింపు తెచ్చుకున్నారు మీరు. అయితే ఈ రాజకీయ వ్యవస్థలోకి రావడానికి గల కారణాలు ఏంటిది, అయితే యువతకు ముఖ్యంగా ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు? ఇప్పటి వరకు అదే చెప్పినాను. ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్లోనే కాకుండా ఈవెన్ జాబ్స్లో తర్వాత దీనిలో కూడా ఇంకా కూడా అంటే ఆల్రెడీ దానికి కమిటీలు, చైర్మన్లు ఉన్నా కూడా ఎక్కువ సంఖ్యలో కొంచెం దీనిలో అనుభవం ఉన్న వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఇంకా కూడా మరి బాగా క్వాలిటేటివ్గా మనము ముందుకు తీసుకెళ్లొచ్చు అన్న ఒక ఉద్దేశంగా అడుగుపెడుతున్నాను. ముఖ్యంగా గత 12 సంవత్సరాల నుంచి మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నైతే మరి ఉద్యోగాలు వస్తాయని అనుకున్నారో నిరుద్యోగులు, అందులో కనీసం 50% కాదు కదా 20% కూడా మరి అది పూర్తి చేసుకోలేక చాలా మరి నిస్సహాయ స్థితిలో మరి అసలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయన్న ఏమాత్రం పరిస్థితి లేకుండా ఉండిపోయింది. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినాక మరి జాబ్ క్యాలెండర్ ఉంటే వాళ్ళు అనౌన్స్ చేసి ఉన్నారు.
తర్వాత కొన్ని నోటిఫికేషన్స్, కొన్ని ఇంటర్వ్యూస్, కొన్ని రిక్రూట్మెంట్స్ కూడా చేస్తున్నాం. సుమారుగా 50,000 ఉద్యోగాలు ఇప్పటికే వాళ్ళు ప్రకటించి ఉన్నారు. బట్ ఏదేమైనా మరి ఇది 5 ఏళ్ళు కంటిన్యూ అవ్వాలి. మరి ఇది కొత్తగా అయినది కాబట్టి ఏదో మురిపంగా కొన్ని ఇచ్చి ఉండొచ్చు. బట్ ఖచ్చితంగా మరి ఒక మంచి ఎమ్మెల్సీ స్టాండర్డ్గా ప్రభుత్వం వెన్నంటూ ఉండి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేసేలా చేస్తే తెలంగాణ రంగంలో అసలు ఖాళీగా నిరుద్యోగులు అంటూ ఉండరు. ఎందుకంటే అన్ని ఏదైతే మరి ప్రభుత్వము ఈ జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నేను చిత్తశుద్ధితో పనిచేస్తాను. ఆల్రెడీ మీరు పర్యటిస్తున్నారు అన్ని జిల్లాలలో, మీకంటూ ఒక పేరు ఉన్నది. తర్వాత మీ దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ కానీ వారు IPS, IAS లెవెల్లో అంటే మంచి గొప్ప స్థాయిలో ఉన్నవారు ఉన్నారు. వారి నుంచి మీకు ఏ విధంగా సపోర్ట్ అందుతున్నది? చాలా మంచి రెస్పాన్స్. మరి ఈ నా ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా చూసుకున్నట్లయితే ఆల్ఫోర్స్కి అడ్మిషన్స్ కానీ ఎక్కడ కానీ నేను పబ్లిసిటీ కంటే మా పూర్వ విద్యార్థులతోటే మాకు అడ్మిషన్స్ కానీ ఈ క్రేజీ అనేది వచ్చింది. ఇప్పుడు కూడా మా పూర్వ విద్యార్థులు నాట్ ఓన్లీ తెలంగాణ, ఈవెన్ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్తున్నారు, మరి డాడీ మా సార్ పోటీ చేస్తున్నాడంట, ఖచ్చితంగా మరి నువ్వు గ్రాడ్యుయేట్, నువ్వు కంపల్సరీ ఎన్రోల్ చేసుకో, నువ్వే కాదు మీ మిత్రులందరూ కూడా చేయించండి, వీలైతే చివరి 1 మంత్ మేము కూడా మరి US నుంచి UK నుంచి ఇండియాకు తప్పకుండా వస్తుంటాం, మా సార్ని గెలిపించుకోవాలని చెప్పేసి పిల్లలందరూ ఉన్నారు. ఈవెన్ మరి తల్లిదండ్రులు కూడా చాలామంది, సార్ మేము మీకు మరి గ్రాటిట్యూడ్ తెలుపుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం సార్, ఎందుకంటే రుణం తీర్చుకోవడానికి సమయం ఆసన్నమైంది, మా పిల్లలు ఇవాళ ప్రయోజకులు అయిన మీ దగ్గర చదివి, కాబట్టి తప్పకుండా మేము కూడా మా సమయాన్ని వెచ్చించి మీతో ఉంటాము, మీరు గెలవడానికి మేము కూడా ప్రయత్నం చేస్తామని తల్లిదండ్రులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. మనం ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ విద్యా వ్యవస్థలో ఎవరైతే సార్కు సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారో దాదాపు 30 సంవత్సరాల నుండి ఈ వ్యవస్థ ఆల్ఫోర్స్ విద్యారంగం అనేది వ్యవస్థ నడుస్తున్నది. అయితే ఇక్కడ చదువుకున్న విద్యార్థులతో పాటు ఇతర విద్యార్థులు కానీ ఇటు నిరుద్యోగులు కానీ పెద్ద ఎత్తున వచ్చి ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇక్కడ వెళ్ళిన ఘన స్వాగతం పలుకుతున్నారని, విద్యా వ్యవస్థలో మార్పు తీసుకొచ్చిన విధంగా రాజకీయ వ్యవస్థలో కూడా మార్పు తీసుకొచ్చి యువతకు ఒక దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చా అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్.